ఇప్పుడు వాళ్ళు గతంలో మీరు కేసులు పెట్టారని వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారని మీరు అంటున్నారు. ఇక్కడ కేసులు అనేది కూడా తప్పుదారి పట్టిపోతున్నాయి కదా. దానిపైన ఏ ఛానల్ అన్నా ఇది? నీకు కేసులు ఎఫ్ఐఆర్లు చూస్తుంటే కూడా నమ్మకపోతే నేనేం చెప్పాలి చెప్పు? వాళ్ళు అంటున్నారు, మీరు అంటున్నారు. కాదు నేను అంటుంది ఏంది? ఎట్లా పడితే అట్లా ఎక్కడ చూపించండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి బత్తిల్ స్టేషన్ అంట, అక్కడ నుంచి పులివెందులు అంట, మళ్ళీ అక్కడ నుంచి ఇటు అనంతపురం తెస్తారు, మళ్ళీ ఇటు కృష్ణా జిల్లా తీసుకెళ్తారు. ఏటెటు తీసుకెళ్తున్నారు? ఎప్పుడన్నా విన్నారా ఇది? బిఎన్ఎస్ 111 సెక్షన్ ఆర్గనైజ్ క్రైమ్ ఎప్పుడన్నా విన్నారా మా టైంలో? మీరు ఇది వినలేదు కదా. మేము చేయలేదు అలాగా. వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతం లేదు అసలుకి. మేమన్నీ ఎఫ్ఐఆర్లు, సాక్ష్యాలు, ఏం జరుగుతుందో మీరు రెగ్యులర్ గా పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా, మీ క్లారిటీ ఉండొచ్చు, ఉండాలి. లేకపోతే చెప్పండి ఏ కేసు ఏందో, మాకు దాని గురించి కూడా కూర్చొని మాట్లాడుకుందాం. కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాయి అనేది మనకు స్పష్టం అవుతుంది. ఇంకా కూడా మీకు అర్థమవుతుంది అంటే యూ హావ్ టు అప్డేట్. ఎస్, నెక్స్ట్. మీరు ఇప్పుడు అన్నారు కదా నెక్స్ట్ కంపల్సరీగా మా ప్రభుత్వం వస్తుంది, మేము కూడా చూపిస్తాం అంటున్నారు కాబట్టి నేను అంటుంది చూపిస్తామంటే వరుస పెట్టి ఇట్లా చేస్తామని నేను అంటలేదు. నేను అంటుంది ఏంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నా. అధికారం ఉందని అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానికి చెయ్యొద్దని చెప్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తీర్పిస్తారు. మేము టైం కమ్ పీపులే సమాధానం చెప్తారు. సో కాబట్టి ఆ రోజు కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. రైట్, నెక్స్ట్. లీగల్ గా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది. ఏదున్నా లీగల్ గా ఫైట్ చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము. మాకు ఒక పార్టీ ఉంది, మా నాయకుడు ఉన్నాడు, వాళ్ళ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈ అన్నిటికన్నా మాకు ప్రజల సపోర్ట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా విల్ ఫేస్ ఇట్. ఏం చేస్తారు మా అయితే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? చంపరుగా.